స్నేహితులకి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శుభనామంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేసి అందరికీ వందనాలండి. ఇక్కడ విశ్వాసుల కంటే అయ్యగారు ఎక్కువ ఉన్నాం. మంచి సమయాన్ని మనం కలిగి ఉన్నాం, మంచి వాతావరణాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి శుభవచనాలు, గ్రీటింగ్స్ మనం జ్ఞాపకం చేసుకున్నాం. పిల్లల జీవితంలో ఒక ఫస్ట్ పుట్టినరోజు అనేది గొప్ప ఈవెంట్గా మనం చేస్తున్నాం. అలాంటి ఈవెంట్లో ఇంకొక ఈవెంట్ ఉంది, అది నేను చెప్తాను అనుకుంటున్నాను. అదేంటంటే అక్షరాభ్యాసం. అక్షరాభ్యాసం అంటే నేర్పించడం. ఈరోజు నేను ఈ జోయల్ దేవ్కి ఆలు నేర్పించుదాం అనుకుంటున్నాను గ్రీటింగ్స్ ద్వారా. హల్లెలూయా. ఆలు పలక మీద బలపంతో నేర్పిస్తారు. అయితే ఈరోజున అతనికి ఆలు నేను చెప్తున్నాను, విని తర్వాత వాళ్ళ అమ్మ నాన్న నేర్పించాలి. ఈరోజు ఆలు ఎలా నేర్పిస్తున్నానంటే ఒక ఒలీవ మొక్క ద్వారా నేర్పిస్తున్నా. ఒలీవ మొక్క, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారన్నారు. కాబట్టి ఇందులో ఆలు ఏమన్నాయి అంటే, ఒలీవ మొక్కకి ఆయుష్ ఎక్కువ. జలప్రాణం వచ్చి అన్ని చెట్లు చచ్చిపోతే ఒలీవ చెట్టు బ్రతికుంది. అలాంటి దీర్ఘాయుషును జోయల్ దేవుకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అలాగనే చూస్తే ఒలీవ మొక్కకి దేవాలయంలో దీపాలు వెలిగించడానికి ప్యూర్ ఆలివ్ ఆయిల్ దేవుడు కోరుకున్నాడు. ఒలీవల నూనె అంటే ఆత్మీయతకి గుర్తు ఒలీవల నూనె. హల్లెలూయా. కాబట్టి ఒకటి ఆయుష్, రెండోది ఆత్మీయతలో కుమారుడు ఎదుగును గాక. మనం చెప్పుకున్నాడు, వచ్చారు తర్వాత వింటారు. హల్లెలూయా. రికార్డ్ అవుతుందిగా, తర్వాత చూసుకుంటారు. మూడవదిగా ఒలీవ మొక్క ఆరోగ్యానికి గుర్తు. ఆలివ్ ఆయిల్ అనేది మెడిసిన్లో వాడతారు. మీరు ట్యాబ్లెట్ మీద చూసిన ఆ రోజున ఎవరైనా అనారోగ్యంగా ఉంటే నూనె రాసి ప్రార్థన చేయాలని చెప్పారు. ఆ నూనె ఆలివ్ ఆయిల్. కాబట్టి ఒలీవల మొక్క ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి జోయల్ దేవుకి మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించును గాక. వయసునందు, జ్ఞానమందు, బలమునందు, ఆరోగ్యమందు అంటాం కదా. ఆరోగ్యాన్ని దేవుడు ఆ బిడ్డకు దయచేయను గాక. ఒకటి ఆయుష్, రెండవది ఆత్మీయత, మూడవది ఆరోగ్యం. నాలుగవదిగా చూస్తే ఆ చెట్లన్నిటి మీద రాజుగా ఒలీవ చెట్టుని ఎన్నుకున్నాయి, అంటే ఆధిక్యత. కాబట్టి జోయల్ దేవ్ ఎదిగి అంచెలంచెలుగా ఈ ఫస్ట్ బర్త్డే కాదు, అనేకమైన బర్త్డేలు జరుపుకుంటూ యవ్వన దశలోకి వచ్చే సమయానికి ఒక మంచి ఉన్నతమైన స్థితి, మంచి భవిష్యత్తు, ఆధిక్యత ఈ బిడ్డకు దేవుడు దయచేయను గాక. ఆమేన్. అలాగే చూస్తే ఈ ఆలివ్ ఆయిల్ అనేది కాస్మెటిక్స్లో వాడతారు. ఈ సబ్బుల్లో, పౌడర్లో, క్రీములు అన్నింటిలో ఈ ఆలివ్ ఆయిల్ ఉంటుంది. అంటే అందాన్ని ఇస్తుంది. కాబట్టి ఒలీవల మొక్క అందాన్ని ఇచ్చేది. కాబట్టి జోయల్ దేవ్ చక్కని అందగాడుగా దేవుడు ఆశీర్వదించును గాక. ఒకటి ఆయుష్, రెండోది ఆత్మీయత, మూడోది ఆరోగ్యం, నాలుగోది ఆధిక్యత, అలాగనే అందం. ఇలా చెప్పుకుపోతే చాలా ఉన్నాయి. మెయిన్ మెసేజ్ ఉంది కనుక ఇలాంటి ఆ మీద వచ్చే తొలి అక్షరంతో ఆ కుమారుని నేను ఆశీర్వదిస్తున్నాను. ఆ బిడ్డను దేవుడు దీవించును గాక. ఆమేన్.